హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, కేంద్ర ప్రభుత్వ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి లైవ్ సెట్ అయ్యేటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైన అప్డేట్ అండి. మొత్తంగా 5043 ఇండియా మొత్తంలో అయితే మెగా రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు రావడం జరిగిందండి. కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్ గురించి చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మన సొంత రాష్ట్రంలోనే ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. అన్ని రీజియన్స్లో మరి యొక్క నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నారు. ఓకేనా, వివరాలు చూద్దాం. మరి ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసము. సో గైస్, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, అంతేకాకుండా పోలీస్, ఆర్ఆర్బీ, గ్రూప్ టీ వంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మన ఆర్కే పబ్లికేషన్ తరపున 15 నెలలకు పైగా కరెంట్ అఫైర్స్, ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే 18 months కరెంట్ అఫైర్స్ అండి. సో మరి కేవలం 150 రూపాయలకి అందించడం జరుగుతుంది. మన కరెంట్ అఫైర్స్ ప్రత్యేకత ఏంటి అంటే కంప్లీట్గా డే వైజ్గా కరెంట్ అఫైర్ బిట్స్ ఉంటాయి, ప్లస్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. 15,000 ప్లస్ జనరల్ స్టడీస్ బిట్ బ్యాంక్ డైలీ వైజ్గా ఉంటాయి. ఇవన్నీ కూడా గమనించాలి అందరూ కూడా. కంప్లీట్గా తెలుగులోనే మన మెటీరియల్ అంతా కూడా ఉంటుంది. మరి ఇది కనుక మీకు కావాలి అనుకున్న వారు ఇక్కడ చూపించినటువంటి నంబర్ 9030362853 నంబర్కి మరి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ 150 రూపీస్ చేసి అదే స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ పట్టినట్లయితే మీకు వితిన్ 10 minutesలోనే మీకు కంప్లీట్గా మెటీరియల్ పంపడం జరుగుతుంది. సో జిరాక్స్ తీసుకోవడానికి అవుతుంది, కానీ చాలా మెటీరియల్ హెవీగా ఉండడం ద్వారా కాస్ట్ అవుతుందండి. బెటర్ టు రీడ్ ఇన్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. సో గైస్, ఇక్కడ మనం చూసినట్లయితే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జోన్ వైజ్ రిక్రూట్మెంట్ నాన్ ఎగ్జిక్యూటివ్స్ ఇన్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటూ మనకు తెలియజేస్తున్నారండి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వన్ ఆఫ్ ది లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ఎన్ష్యూరింగ్ ద ఫుడ్ సెక్యూరిటీ ఆఫ్ ది నేషన్ అంటూ మనకైతే తెలియజేశారు. మరి జోనల్ వైజ్గా పోస్ట్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. సో ఇక్కడ ఇంజనీరింగ్ వారికి ఉన్నాయి, అంతేకాకుండా గ్రేడ్ 4 ఇక్కడ మరి చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉండడం అయితే చూడవచ్చండి మనకి. సో ఇంజనీరింగ్ అభ్యర్థులకి జేఈ అండి, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. సివిల్ ఇంజనీర్ వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ మెడికల్ ఇంజనీరింగ్ వారు కూడా ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు. స్టెనో గ్రేడ్ 3 అండి, ఇవన్నీ ఏజీ 3 అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా డిగ్రీ అర్హతతోనే ఉండడం అయితే మనము చూడవచ్చు. మరి కంప్లీట్గా నార్త్ జోన్లో 400 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. సో మరి సౌత్ జోన్లో వచ్చేసి 173 ఉన్నాయండి. ఇవన్నిటికీ కూడా డిగ్రీ అర్హతగానే మనం చెప్పుకోవచ్చు. ఓకే, కంప్లీట్గా టోటల్గా ఇక్కడ మనం చూసినట్లయితే 989 ఉన్నాయండి సౌత్ జోన్లో. మరి నార్త్ జోన్లో 2388 ఉన్నాయి. అదేవిధంగా ఈస్ట్ జోన్లో 768 ఉన్నాయి. సో నెక్స్ట్ వెస్ట్ జోన్లో 713 ఉన్నాయి. సో నార్త్ ఈస్ట్ జోన్లో 185 ఉండడం అయితే మనము చూడవచ్చు. ఇండియా లెవెల్ రిక్రూట్మెంట్ అండి, అంటే మనం ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు, ఎక్కడైనా జాబ్ అనేది చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి డిస్క్రిప్షన్ కనుక చూసినట్లయితే కేటగిరీ వైజ్గా బ్లైండ్నెస్ అండ్ లో విజన్ వారికి 1% రిజర్వేషన్, డెఫ్ అండ్ హార్డ్ హెయిరింగ్ వారికి 1%, అంటే పీహెచ్ అభ్యర్థులకు కూడా ఇక్కడ రిజర్వేషన్ అయితే అందించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. జేఈ ఉద్యోగాలకు డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్, జేఈ మెకానికల్ వారికి మెకానికల్ ఇంజనీరింగ్ లేదా డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్టెనో గ్రేడ్ 2 ఉద్యోగాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, దానికి ఏదైనా కూడా డిగ్రీ ఉంటే సరిపోతుంది. వాటితో పాటుగా మనకు టైప్ రైటింగ్ స్కిల్స్ అయితే కంపల్సరిగా ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఇన్ ఎనీ వన్ జోన్ ఓన్లీ, ఐదర్ నార్త్ జోన్ ఆర్ సౌత్ జోన్ ఆర్ ఈస్ట్ ఆర్ వెస్ట్, ఏదైనా ఒక్కదానికి మాత్రమే అప్లై చేయాలంటూ మనకు తెలియజేశారు. ఏ క్యాండిడేట్ కెన్ అప్లై ఓన్లీ ఫర్ ఎనీ వన్ ఆఫ్ ది పోస్ట్ కోడ్ ABCDEFGH అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడాన్ని ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. సో మరి దీనికైతే రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుందండి. రిటర్న్ టెస్ట్ ద్వారానే ఎంపిక విధానం అనేది కంప్లీట్గా ఉంటుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ 1 ఎక్స్ సర్వీస్ ఈజ్ డిఫైన్ యాజ్ ఎ పర్సన్ అంటూ మనకు అది కాదు, ఎక్స్ప్లెనేషన్ 2 ఇచ్చారు. ప్యాటర్న్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ చూడండి ఫ్రెండ్స్, ఆన్లైన్ టెస్ట్ విల్ కంప్రైజ్ phase 1 and phase 2 ఉంటుందండి.
అంటే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లాగా ఉంటుంది అనుకోరాదండి సింపుల్గా. 100 మార్కులకు గాను క్వశ్చన్ పేపర్ ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ, న్యూమెరికల్ యాప్టిట్యూడ్, జనరల్ స్టడీస్, ఇందులో అన్నీ కలిపి ఉంటాయండి ఇవి. సో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. నెక్స్ట్ ఫేజ్ 2 వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. అంతేకాకుండా ఇందులో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండడం అయితే మనము చూడవచ్చు. 1/4 అయితే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అయితే ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రిలిమ్స్లో వచ్చినటువంటి మార్క్స్ మెయిన్స్లో కన్సిడర్ చేయము అంటూ ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. ఫేజ్ 2 ఆన్లైన్ ఎగ్జామ్ అండి, కంప్రైజ్ ఆఫ్ సో సేమ్ అందరు కూడా సేమ్ ఉన్నాయండి. సో ఇక్కడ చూడండి. యా, సో ఇది కూడా మరి ఫేజ్ 1 అంటే ఏ విధంగా ఉంటుంది, దేంట్లో ఎన్ని మార్క్స్ వస్తాయంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. పోస్ట్ కోడ్ ఇచ్చారు. ఏజీ 3 డిపోర్ట్ అండ్ హిందీ అని అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే ఉంటుందన్నట్లుగా ఇక్కడ తెలియజేశారు. సో ఇది కూడా మరి పేపర్ 1 వచ్చేసి 90 నిమిషాలు ఉంటుందంట ఫ్రెండ్స్. అంతేకాకుండా పోస్ట్ స్పెసిఫిక్ పేపర్ 2 వచ్చేసి ఇన్ ఫేజ్ 2 60 నిమిషాలు అయితే ఉంటుందట ఫ్రెండ్స్. 60 మార్కులు ఉంటాయి. ఓకే, పేపర్ 1 వచ్చేసి 120 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 1 మార్క్ ఒకదానికి వచ్చేసి 120, 90 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా పేపర్ 1 వచ్చేసి 120 మార్కులకైతే కండక్ట్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ అన్నీ కూడా. అసిస్టెంట్ గ్రేడ్ 3, సో అన్నిటికి సంబంధించి అయితే మనకి ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఏ విధంగా ఏ జోన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అనే వివరాలు. సో ఒకసారి అయితే క్లియర్గా ఇది డౌన్లోడ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ షెడ్యూల్ చూడండి ఫ్రెండ్స్. సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ద అలాంగ్ విత్ ద పేమెంట్ విల్ బీ కమెన్స్ ఫ్రమ్ 6/9/2022 అంటే ఈ మంత్ నెక్స్ట్ మంత్ 6వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 5వ తారీఖు 10వ నెలగా చెప్పుకోవచ్చు. అవైలబిలిటీ ఆఫ్ అడ్మిట్ కార్డ్ వెబ్సైట్ అండ్ డౌన్లోడ్ వచ్చేసి 10 days ప్రేయర్ ఆఫ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్. డేట్ ఆఫ్ ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి విల్ బి అనౌన్స్డ్ ఇన్ వెబ్సైట్ అంటూ మనకైతే క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో వన్స్ దీని యొక్క అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వెంటనే మీకైతే ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏం కావాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకే, సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు కూడా 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందచేయడం జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హే గాయస్, వెరీ గుడ్ న్యూస్ అండి అందరికీ కూడా. మన ఆర్కే ట్యుటోరియల్ తరపున నిష్ణాతులైనటువంటి 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అధ్యాపకుల చేత ఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఇటీవల ఎండోమెంట్ ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ కోసము సో మనం స్టార్ట్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ ఉందండి. అంతే స్టాండర్డ్లో మరి కోర్స్ అయితే అందిస్తున్నాము కేవలం 500 రూపాయలకే. 6 నెలల వ్యాలిడిటీ అండి. మన యాప్ డౌన్లోడ్ చేసుకున్న వెంటనే ఇక్కడ స్టోర్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే మీకు సో ఈ విధంగా వస్తాయండి. స్టోర్ పైన క్లిక్ చేయగానే ఏపీఎస్ఐ కానిస్టేబుల్ కోర్స్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయగానే మీకు చూసారా 884 పైగా ఇంకా యాడ్ అవుతూనే ఉంటాయండి కోర్సు. సో అంతేకాకుండా టెస్టులు కూడా మనకు అందుబాటులో ఉంటాయండి. సో ఇవి మీరు ప్రతిరోజు కూడా చూడవచ్చు కేవలము 500 రూపాయలకే. సో ఫ్రెండ్స్ 500 రూపాయలే కదంతా కొంచెం వేయద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే ఉంటాయి. లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్. సో వెంటనే పర్చేజ్ చేయండి.